పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని 2వ డివిజన్ మేడిపల్లి పరిధిలో తాజా మాజీ కార్పొరేటర్ సుభాష్ నాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్ మధ్య విభేదాలు అధికార పార్టీని కష్టాల్లోకి నెట్టుతున్నాయి. గత ఎన్నికల్లో సుభాష్ నాయక్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, శ్రీలత బద్రునాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా సుభాష్ నాయక్ విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో సైతం రాజకీయాలు శరవేగంగా మారాయి. కార్పొరేషన్ పరిధిలోని మెజార్టీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు చైర్మన్ పదవిని సైతం చేజిక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం సాధించిన సుభాష్ నాయక్ సైతం కారు దిగి హస్తం పంచన చేరారు. అప్పటి నుంచి సుభాష్ నాయక్, మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు శ్రీలత బద్రునాయక్ మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. డివిజన్ పరిధిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాలు, సభలలో ఇద్దరి నాయకుల మధ్య అనేక మార్లు లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా డివిజన్ పరిధిలోని బాపూజీ నగర్లో పేదలకు పంపిణీ చేసిన ఇండ్ల పట్టాల అంశం మరోమారు ఇద్దరి మధ్య తీవ్ర వివాదం రేపింది. సుభాష్ నాయక్ పేదలకు అందించిన పట్టాలను బలవంతంగా లాక్కొని ఇతరులకు అమ్ముకుంటున్నారని శ్రీలతగా ఆరోపించగా, తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై వ్యక్తిగతంగా కక్ష కట్టిన శ్రీలత నాయక్ లేనిపోని ఆరోపణలు చేస్తుందని సుభాష్ నాయక్ ఖండించారు. తాజాగా బుధవారం ఇద్దరు నాయకులు వేరువేరుగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. పార్టీ అధిష్టానం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్పై దృష్టి సారించి నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పట్టాల గురించి నేను కొట్లాడుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అదే విషయంపై ఎంఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఆర్డీఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంపై ఏం పట్టించుకోలేదు. దాంతో మేము ఢిల్లీకి వెళ్ళి ఎస్టీ కమిషన్ని కలిసి మా బాధనంతా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మా బాధని చెప్పుకుంటే ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ హాజరయ్యి నేను పేద ప్రజల పట్టాలు నేను వాళ్ళని న్యాయం చేస్తానని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. అదే విషయంపై రీసెంట్గా మొన్న ఇదే 75 పట్టాలు అయితే ఏదైతే ఉందో అదే విషయము 75 పట్టాలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళకి చెందేటట్టు, పేద ప్రజలకు చెందేటట్టు ఈ ఆర్డర్ వచ్చిందనమాట. అదే నేనైతే ఎప్పుడైతే నేను ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో అదే విషయం వీళ్ళకి ఎవరైతే సుభాష్ నాయక్ కార్పొరేటరు సుభాష్ నాయక్ అయితే ఏదైతే ఉందో నా మీద దాడి చేయడానికి వాళ్ళ మూటాలు యాదగిరి అనేట ఆయన పాత్రధారి సూత్రధారి మొత్తం సుభాష్ నాయకే నా మీద దాడి చేయడానికి నా పోస్టు, మహిళా అధ్యక్షురాలు పోస్టుని కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా నేను భయపడేదే లేదు. ఎందుకంటే నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడుతున్నాను, వాళ్ళ కోసమే నేను కొట్లాడుతున్నా. కాబట్టి నాకు పోస్టు ఉన్నా లేకున్నా నేను పేద ప్రజల కోసమే నేను కొట్లాడతాను. నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళ కోసమే కొట్లాడతా. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడుతూనే ఉంటాను. ఇంకా వాళ్ళు నా మీద దాడి కొట్టడానికి, ఒక మహిళ మీద కొట్టడానికి వస్తే ఏం చెప్పకుండా నా పోస్టుని వాళ్ళు తీపియడం జరిగింది, నా మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇట్లా కబ్జాల మీద నేను కొట్లాడడం నా తప్ప? అంటే నేను కొట్లాడొద్దా? పేద ప్రజల గురించి నేను కొట్లాడొద్దా? వాళ్ళు పార్కులు కబ్జాలు, రోడ్లు కబ్జాలు, ప్రతిదీ కబ్జాలు చేస్తుంటే నేను కొట్లాడడం నా తప్ప? ఇదేనా ప్రజా సమస్య అంటే? ఇదేనా? ఆయన అమర్ సింగ్ మూటాలు తీసుకొని వచ్చి నా మీద దాడి చేయడానికి జరిగింది, నన్ను కొట్టడానికి వచ్చిండు. మొత్తం వాళ్ళ ఎవరైతే దొంగ ముఠాలు ఉన్నారో, కబ్జా ముఠాలు ఉన్నారో నా మీద కొట్టడానికి, దాడి చేయడానికి వచ్చిర్రు. ఇదే నా ప్రజా సమస్య అంటే? అంటే వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ, ఇట్లాంటి వాళ్ళ మనం ఓటేసింది? నిజమైన నాయకుడు అంటే ప్రజలకి వాళ్ళు ప్రజలు ఓటేసిరనంటే, మనల్ని నమ్మి ఓటేసిరంటే వాళ్ళ కోసం మనం నిజంగా పని చేయాలి. వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని వాళ్ళకి న్యాయం చేయాలి. లేదంటే నీకు చేతనైతే చెయ్యి, లేదంటే వాళ్ళకి నోరు మూసుకొని ఉండు. కానీ ఇది కాదు. వాళ్ళ
పాపం వాళ్ళు బాధని వాళ్ళ భర్తకి ఇబ్బంది ఉంది, వాళ్ళ రోడ్ల మీద వాళ్ళ సామాన్లు పడేసి వాళ్ళని ఇంట్లో నుంచి సామాన్లు పడేసిరు. ఎంతవరకు ఇది కరెక్టేనా వీళ్ళు చేస్తుంది? ఇది ప్రజల కోసం పనిచేస్తారా వీళ్ళు? ఇట్లాంటి వాళ్ళ ఒక ఆడపిల్ల దాడి చేయడానికి వస్తారా? మళ్ళీ నన్ను కొట్టడానికి వచ్చి మళ్ళీ పైనుంచి నన్ను ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు. ఆరోపిస్తున్న వ్యక్తులకు కానీ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో శతాబ్ది ఉత్సవంలో భాగంగా వాళ్ళకు మేము పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలను వాళ్ళు అమ్ముకున్నారా కొనుక్కున్నారా అని మేము మాకు తెలియదు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్న మా పట్టాలు గుంజుకున్నారని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పి నా ఆఫీస్కి వస్తే నేను ఒకటే చెప్పిన, ఇద్దరిని బోత్ పార్టీస్ నుంచి అడగగా వాళ్ళు మేము కొన్నామని చెప్పారు, వీళ్ళు అమ్మినామని చెప్పారు. మీకు ఎలాంటి రుసుము కానీ మీరు ఎక్కడ సంతకం పెట్టలేదంటే నేను మాట్లాడి వాళ్ళతో ఇప్పిస్తాము, మీరేమైనా చేసిరా అని చెప్పేసి నేను స్వయంగా వాళ్ళని అడిగితే ఆల్రెడీ మా దగ్గర సంతకాలు తీసుకురన్నా అని చెప్పారు. ఆ టైంలో ఉప సర్పంచ్ స్థాయిలు కూడా ఉన్నారు ఆ పంచాయతీలో. వాళ్ళ ముందే చెప్పిన ఈ పంచాయతీ నేను చేయలేను, మీరు పిఎస్ కానీ ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓకి కానీ కలెక్టర్కి కానీ దరఖాస్తు పెట్టుకోవచ్చు, మీరు ఏ రకంగానన్నా మీరు కోర్టుతో కూడా సాధించుకోవచ్చు, ఈ పంచాయతీ నేను చేయలేను, మీరు నా ఆఫీస్కి రావద్దని ఇద్దరు బోత్ పార్టీస్కి చెప్పడం జరిగింది. అంతేగాని నాకు ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తులకు కానీ లేదంటే అక్కడ ఉన్న పట్టాదారులకు కానీ నాకు కానీ ఎలాంటి వైరుధ్యాలు కానీ వాళ్ళు తీసుకుంటే నాకేమన్నా ఆక్షేపణ కానీ అట్లాంటిది ఎలాంటిది లేదు. కాబట్టి దయచేసి ఈ ఆరోపణలు అవాస్తవమని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాను. ఇంకోసారి విధంగా నిజారోపణలు లేకుండా రుజువులు లేకుండా నా మీద చేస్తే బరాబర్ కోర్టులోనే నేను చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అన్ని నిజాలు తెలుసుకొని ముగింపు పలకాలని చెప్పేసి వేడుకుంటున్నాను.